హలో అందరికీ ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 73rd డే. యాక్చువల్గా నిన్నేమైందంటే ఇన్నర్ లైన్ పర్మిట్ వచ్చేసింది, రూమ్ బుక్ చేసిన తర్వాతనే ఇచ్చిండు కదా, సర్లే అని చెప్పేసి అయిపోయింది. స్టార్ట్ అయిపోయినాం. తంగల్ అనే ఒక ప్లేస్ దగ్గర వెహికల్స్ అన్నీ ఆపేసిండ్రు, ఏదో గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి. మొన్న డీమాపూర్ నుండి స్టార్ట్ అయిన వెహికల్ కూడా ఇంకా లైన్లోనే ఉన్నాయన్నమాట. అన్ని వెహికల్స్ ఉన్నాయి, అంటే ఏ వెహికల్ అలో చేయట్లేదు అనమాట. సరే అని చెప్పేసి ఆగినాం గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది. ఎప్పుడు అలో చేస్తారు అని అంటే 1 తర్వాత, నైట్ 1 o'clock తర్వాత అలో చేస్తారు అని అన్నారు. నైట్ 1 o'clock తర్వాత అలో చేస్తే తంగల్ అనే ప్లేస్ నుండి ఇంఫాల్కి రావడానికి 2.5 hours టైం పడుతుంది. అంటే మార్నింగ్ 4-5 అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి. 4 అనుకోండి. మార్నింగ్ 4కి రీచ్ అయితే ఎప్పుడు ఫ్రెష్ అవ్వాలి, ఎప్పుడు పడుకోవాలి, మొత్తం వెహికల్లోనే ఉండాల్సి వస్తుంది. ఇంకా ఎట్లనో అనుకున్నా. ఇంకా చాలాసేపు 2 గంటల తర్వాత దేవుడు కరుణించినట్టున్నాడు. దాన్ని ఒక్కదాన్ని డ్రైవర్ అంకుల్ వేరే వెహికల్, అంటే లోకల్ వెహికల్ ఏదన్నా ఉంటుంది కదా, ఎమర్జెన్సీ ఎవరన్నా ఉంటే వాళ్ళని పంపిస్తున్నారు అనమాట. వాళ్ళు ఏదో క్యాన్సర్ పేషెంట్ ఎవరో ఉన్నారంట ఇక్కడ హాస్పిటల్లో. ఆ వెహికల్లో నన్ను, నాతో పాటు ఇంకొక అంకుల్ని, వాళ్ళ చిన్న బాబు ఉన్నాడు అనమాట. మా ముగ్గురిని ఆ వెహికల్లో పంపించేసిండు. చూసిండా దేవుడా, హెల్ప్ చేస్తూనే ఉంటాడు. అడగకముందరనే దేవుడా అని అనుకుంటే చాలు, ఇంకా చేస్తూనే ఉంటాడు హెల్ప్. మస్తు అనిపించింది. నాతో పాటు వచ్చిన వాళ్ళు పాపం అందరూ అక్కడనే ఉన్నారు, ఎప్పుడు వచ్చిండ్రో కూడా తెలియదు. నేనైతే నిన్న 7కి రీచ్ అయిపోయినా ఇక్కడికి. ఫుల్ అసలు దారుణంగా హెడేక్, నిద్ర లేదు సరిగ్గా, రెస్ట్ లేదు. జర్నీయే కదా పొద్దంతా, ప్లస్ మళ్ళా వింగర్, అది వింగర్ అంటే చిన్న మినీ వ్యాన్ లాగా అనమాట. అసలు ఎంత అన్కంఫర్టబుల్గా ఉందంటే ఇట్లా ఆనుకోవడానికి కూడా లేదనమాట అందులో. జస్ట్ ఇట్లా స్ట్రైట్గా కూర్చోవాలి. ఎన్ని గంటలు పొద్దున ఎక్కితే సాయంత్రం వరకు ఎట్లుంటుంది. అబ్బా పిచ్చి లేచిపోయింది. ఇంకా రూమ్కి వచ్చిన 7కి రీచ్ అయినా ఇక్కడికి, ద పిఐ హోటల్. ఇక్కడికి 7కి వచ్చిన కోమా. ఇంకా పొద్దున లేచిన, మళ్ళీ పడుకున్నా, లేచిన. ఇప్పుడు ఇంకా ఇంఫాల్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ చూడడానికి వెళ్ళాలి. రూమ్ అయితే బాగుంది, చూస్తా. బెడ్ సింగిల్ బెడ్ అనమాట, లాకర్ కూడా ఉంది, ప్లస్ వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. వాష్రూమ్ ఇంపార్టెంట్ ఏడికి పోయినా కూడా. ఇది 716 రూమ్, 716 రూపీస్ పడింది నిన్న బుక్ చేసినప్పుడు. అయితే నిన్న రాగానే అన్న ఏమంటుండు, హోటల్ ఓనర్ అన్న, మీరు చాలా లక్కీ, అసలు 716 ఇది 700కి రానే రాదు రూము, అది నేను మిస్టేక్ చేసిన, యాప్లో తప్పు పెట్టినా అని చెప్పేసి అంటున్నాడు. ఇది యాక్చువల్గా 1200 అంట. సింగిల్ రూమే, మళ్ళీ సింగిల్ బెడ్. సరేలే. మళ్ళీ చూస్తే ఇప్పుడు రూము 1200 వేసిండు, మార్చినట్టుండు. నేను నిన్న బుక్ చేసుకున్నా కదా, మార్చినట్టున్నాడు. ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇందాక నేను తినేసి వచ్చిన 2 చపాతీలు, ఆలు కర్రీ, ఒక చట్నీ. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. అది ఇప్పుడు ఇంకా చెక్అవుట్ చేసి పోవాలి. అది మ్యాటర్. నిన్న దేవుడు కాపాడిండు. యాక్చువల్గా ఇక్కడ 10 months బ్యాక్ అనుకుంటా, కరెక్ట్ ఇదే టైంకి లాస్ట్ ఇయర్ ఫుల్ అంటే ఫుల్ గొడవలు అయినాయి, దారుణంగా గొడవలు. ఎట్లా అంటే 2 క్యాస్ట్ల మధ్యలో అనమాట. హిందూస్నేమో మెతేయి కమ్యూనిటీ అంటారు, క్రిస్టియన్స్నేమో కుకీస్ కమ్యూనిటీ అని అంటారు. ఇంకా వీళ్ళిద్దరికి మధ్యలో గొడవలు అనమాట. కుకీస్ ఏమో మణిపూర్ని డివైడ్ చేయాలి, మాకంటూ సపరేట్ ల్యాండ్ ఉండాలి అని చెప్పేసి. మెతేయిస్ ఏమో వద్దు, మణిపూర్ విడిపోవద్దు, ఎప్పట్లాగానే యూనిటీగా ఉండాలి అని చెప్పేసి మెతేయిస్. లాస్ట్ ఇయర్ చాలా గొడవలు, దారుణంగా అంటే దారుణంగా. ఇప్పుడు ఏం లేవు కానీ చాలామంది చనిపోయిండు లాస్ట్ ఇయర్. కాల్చుకున్నారు, ఒకరినొకరు కాల్చుకున్నారు. అది మ్యాటర్. ఇంక ఇప్పుడు ప్లేసెస్ చూడడానికి వెళ్ళాలి. సీ యూ. అసలు ఈ టెంపుల్లో వీడియోస్, ఫొటోస్ తీయొద్దు, కానీ తెలియకుండా తీస్తున్నా. ప్రసాదం ఇచ్చిండ్రు, ఇది పూజారి. హలో అందరికీ. నిన్నటి నుండి నా నెత్తి మీద శనిదేవుడు డ్యాన్స్ చేస్తున్నట్టు నాకు డౌట్ కాదు, నిజంగానే శనిదేవుడు నా నెత్తి మీద డ్యాన్స్ చేస్తున్నాడు.
అసలు ఏందో ఏమో ఏ రాహుకాలంలో డిమాపూర్ నుండి మణిపూర్కి స్టార్ట్ అయినానో నాకు తెలియదు, కానీ నిన్నటి నుండి అంత పిచ్చి పిచ్చి అవుతుంది అనమాట. నిన్న స్టార్ట్ అయినామా డిమాపూర్ నుండి ఇంఫాల్కి. ఇక్కడ ఇన్నర్ లైన్ పర్మిట్ దగ్గర కొంచెం ఇష్యూ అయింది. ఇష్యూ అంటే ఐ మీన్ రూమ్ బుక్ చేయందే ఇన్నర్ లైన్ పర్మిట్ ఇయ్యను అని చెప్పేసిండాడు. సరే అని చెప్పేసి దానికాడ ఒక 2 గంటలు పిచ్చి పిచ్చి అయిపోయింది. మళ్ళీ మధ్యలో స్ట్రక్ అయిపోయినాం ఒక దగ్గర, తంగల్ అనే ప్లేస్ దగ్గర. అక్కడ స్ట్రక్ అయిపోయినాం. దాని తర్వాత సరేలే మళ్ళీ వెహికల్ డ్రైవర్ అన్న ఎట్లన్నా పంపించేసిండు. కానీ ఇక్కడికి రూమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ పొద్దున ఈరోజు ప్లేసెస్ తిరుగుదామని చెప్పేసి చెక్అవుట్ చేసేసిన. చెక్అవుట్ చేసి యాక్చువల్గా ఈరోజు 3 ప్లేసులు చూసుకొని వేరే ప్లేస్కి వెళ్ళిపోదామని అనుకున్నా. నైట్ జర్నీ చేద్దాం అనుకున్నా. నైట్ ఉంటుంది అని అన్నారు. సరే నైట్ జర్నీ చేద్దామని అనుకున్నా అని చెప్పేసి తిరుగుదాంలే ఏం కాదు అని చెప్పేసి బ్యాగ్ వేసుకొని నేను ఫస్ట్ టెంపుల్కి పోదాం అనుకున్నా. గోవిందజీ టెంపుల్ శ్రీకృష్ణుంది. అయితే లొకేషన్ పెట్టుకొని స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇక్కడ నేనున్న హోటల్ దగ్గర నుండి ఒక 1 కిలోమీటర్ 1.2 చూపించింది అనమాట. సరే అని చెప్పేసి బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ పోతుంటే ఒక ఆటో అన్న వచ్చిండు. ఆటో అన్న వచ్చి ఇట్లా ఎక్కడికనంటే గోవిందజీ టెంపుల్ అని అంటే ఎక్కువ అని అన్నాడు. ఫస్ట్ నీకు తెలుసా అన్న అడ్రస్ ఇది, కరెక్ట్గా తీసుకెళ్తావా అని కూడా అన్నా నేను. లేదా ఎక్కువ నాకు తెలుసు అని అన్నాడు. నా పక్కన అంటే ఆటోలో ఆల్రెడీ ఉన్న అంకుల్. ఆ అంకుల్ కూడా ఇక్కడనే లే అమ్మ, ఇక్కడనే ఎక్కువ అని చెప్పిండు. సరే అని చెప్పి ఎక్కితే ఆయన పోయి ఎన్నో వదిలేసిండు నన్ను. వదిలేసి ఇక్కడ నుండి నడుచుకుంటూ పో అని అంటుండు. అక్కడ నుండి నా హోటల్ నుండి ఆల్రెడీ 1.2 చూపించింది. మళ్ళీ నేను ఉన్న ప్లేస్ నుండి 1.8 చూపిస్తుంది. అంటే నన్ను దింపిన ప్లేస్ నుండి. ఇంకా చూడు పోరా నాయన పోను అని చెప్పేసి మళ్ళీ ఆటోనికి పైసలు ఇచ్చి మళ్ళీ నేను నడుచుకుంటూనే పోయినా. నడుచుకుంటూ పోతే ఆడేమో లేదు, ఆటోలు లేవు అటు సైడు ఏవి పోవాలన్నా కూడా. ఆడనేమో టెంపుల్ లేదు లొకేషన్ దగ్గర. ఇంకా చూడు దేవుడా, బ్యాగ్ వేసుకొని నా తిప్పలు కాదు, మధ్యాహ్నం అవుతుంది, ఎండ. సరేలే అని చెప్పేసి మళ్ళీ కొద్దిసేపు జర ఆడ కూర్చొని గూగుల్లో వెతికిన కరెక్ట్గా అడ్రస్ ఏమైనా ఉందేమో అని చెప్పేసి. వెతికితే గోవిందజీ టెంపుల్ ఇంకో దగ్గర ఎక్కడనో చూపించింది. 6 కిలోమీటర్స్. నేను అక్కడ లొకేషన్కి పోయినా కదా, అక్కడ నుండి మళ్ళీ 6 కిలోమీటర్స్ చూపించింది. సరే అని చుట్టుపక్కల ఎవరికైనా లోకల్ వాళ్ళకి అడిగిన. వాళ్ళకు కూడా అసలు ఎవరికి ఐడియా లేదు. హిందీ ఇంగ్లీష్ ఎవరికి రాదు. నాకు ఏం చేయాలో అర్థం కాలే. ఒక డ్రైవర్ అన్ననేమో 300 అవుతుంది అని అన్నాడు ఈడికి రావడానికి, ఈ టెంపుల్కి రావడానికి. ప్రజెంట్ ఇప్పుడైతే టెంపుల్లోనే ఉన్నా. ఈడికి రావడానికి 300 అవుతుంది అన్నాడు. 300 ఏందిరా ఆయన, 6 కిలోమీటర్లకు 300 ఏంది అని అంటే, అంతే అది రిజర్వ్ చేసుకోవాలి అంతే అని అన్నాడు. సరేలే అని చెప్పేసి అట్లనే ఉన్నా. వేరే ఆటో అన్న వచ్చి ఫస్ట్ బజార్కి పోవాలి, బజార్ నుండి దొరుకుతాయి అని అంటే, సరే బజార్లోనన్నా డ్రాప్ చేయాలంటే బజార్లో డ్రాప్ చేసిండు. మళ్ళీ ఆడ నుండి టెంపుల్కి వచ్చిన. ఆడ నుండి బజార్ నుండి ఒక ఆటో అన్న ఎంత అని అంటే ఫస్ట్ 20 రూపీస్ అని అన్నాడు. సరే అని చెప్పి ఈడికి వచ్చిన తర్వాత ఈ నుండి నడుచుకుంటూ పో అని అంటుండు. మళ్ళీ ఆడ నుండి మళ్ళీ 1 కిలోమీటర్ ఉంది. ఎట్లా వస్తా మళ్ళీ? అప్పటికే నేను ఫుల్ అలసిపోయాను అనమాట. తిరిగి మళ్ళీ ఆడ నుండి నడుచుకుంటూ పో అని అంటే సరేలే అని అనుకుంటే ఈడికైతే 20 రూపీస్, టెంపుల్ దగ్గర దింపితే 30 రూపీస్ అంటుండు. కోపం వచ్చింది నాకు. సరేలే నాయన 30 రూపీస్ ఇస్తా, ఆడ దింపు, టెంపుల్ కాడ దింపు అని అంటే సరేలే అని చెప్పి ఈడ టెంపుల్ కాడ దింపితే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత లోపల ఈ ఫ్లవర్ తీసుకొని ఇది కాదు ఇంకోటి ఫ్లవర్ తీసుకొని 10 రూపీస్ లోపలికి పోయినా. టెంపుల్ క్లోజ్. ఏం చేయాలి ఇంకా నేను? టెంపుల్ క్లోజ్ ఉందా? సరే అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని అంటే 3:30 అన్నారు. సరే అని చెప్పేసి నేను ఇంకో ప్లేస్ కాంగ్లా ఫోర్ట్ అని ఉంది ఇక్కడ, కాంగ్లా ఫోర్ట్కి పోదామని చెప్పేసి మళ్ళీ ఆడికి పోయిన తర్వాత ఓపెన్ ఉంటుందో ఉండదో అని చెప్పి నేను ముందే గూగుల్లో సెర్చ్ చేస్తే మండే క్లోజ్డ్. మీరే చెప్పండి, నన్ను ఎత్తి మీద నిజంగానే శనిదేవుడు డాన్స్ చేస్తున్నాడా లేదా? మండే క్లోజ్. ఇంకేడికి పోవాలి? ఇంకొక మార్కెట్ ఉంది. అంటే ఆ మార్కెట్లో షాప్స్ అన్నీ లేడీస్వే అనమాట. అందరూ లేడీసే ఉంటారు. అందుకనే మణిపూర్ని ల్యాండ్ ఆఫ్ మదర్స్ అని కూడా అంటారు. అక్కడ పోదాం అనుకున్నా. ఫస్ట్ అయితే రూమ్ కావాలి, ఎందుకంటే కాంగ్లా ఫోర్ట్ చూడాలి, టెంపుల్ చూడాలి. 2 అవుతుంది. ఇంకా ఎప్పుడు చూస్తా, మళ్ళీ ఎప్పుడు రిటర్న్ అవుతా. అందుకని ఫస్ట్ రూమ్ చూసుకుందాంలే అని చెప్పేసి
ఏం చేసిన ఈ టెంపుల్ నుండి ఫస్ట్ మార్కెట్ చూద్దాంలే అని చెప్పేసి మార్కెట్ సైడ్ పోయినా. ఆకలి అవుతుంది, తిన్న తర్వాత మార్కెట్ దగ్గర చూసిన ఏం లేవు మార్కెట్ దగ్గర హోటల్స్. ఇంకా అడగంగా ఏమంటారు, ఒక ధర్మశాల ఉందని చెప్పి ఒక ఏమంటే అసలు అక్కడక్కడనే తిప్పుతున్నారు, అక్కడుంది ఇక్కడుంది అని చెప్పేసి ఎవరికి తెలియదు. సరే అని చెప్పి ఒక ఆమె ధర్మశాల ఇక్కడ ఉంది అని చెప్తే ఆ ధర్మశాలలో పోయి అడిగితే అమ్మ ఉంది, ధర్మశాల అయితే నీట్గా ఉంది, పోయినాక చూపిస్తా. ఇంకా ధర్మశాలలో పోయి కొంచెం జరా అట్లా కూర్చొని బ్యాగ్ అంతా పెట్టేసి అక్కడ 3:30కి ఓపెన్ అన్నారు కదా టెంపుల్, ఫస్ట్ టెంపుల్కి వద్దామలే అని చెప్పేసి ఇప్పుడు వచ్చిన టెంపుల్కి. ఇక్కడనేమో ఫొటోస్ వీడియోస్ అలో లేవు అంటే టెంపరీగా. ఇక్కడ మణిపూర్ సిచ్యువేషన్ అట్లుంది అంటే లైక్ ఎట్లా అంటే హిందూస్ క్రిస్టియన్స్ ఇట్లా గొడవ అవుతుందని చెప్పినా కదా ఆల్రెడీ పొద్దున, అందుకనే వీళ్ళు ఫొటోస్ వీడియోస్ అలో లేవు. టెంపుల్ లోపల కాదు కదా, ఈ గేట్ ఏదైతే ఉందో మెయిన్ ఎంట్రీ గేట్ అక్కడ నుండి అస్సలు అలో లేవు. కానీ ఇంకా వీడియో చెప్పాలి కాబట్టి ఇట్లా జర గార్డెన్ లాగా ఉందన్నమాట, ఇక్కడ వచ్చి తీస్తున్న వీడియో. ప్రసాదం కూడా చూపించిన, ప్రసాదంతో ఒకటి వీడియో తీసిన బాగుందని చెప్పేసి. ఇది ఎవరు తీసుకున్న పువ్వు నాకు వచ్చింది, నేను తీసుకున్న పువ్వు ఎవరికి పోయిందో. ఫస్ట్ అయితే దేవుడు కాళ్ళ దగ్గర పెట్టిండు పూజారి, అంటే టెంపుల్ లోపలికి ఇట్లా స్టెప్స్ ఎక్కనివ్వట్లే అనమాట, స్టెప్స్ కిందనే అక్కడ ఫ్లవర్ పెట్టేసేయాలి, పూజారి తీసుకొని పోయి దేవుడి దగ్గర పెడుతున్నాడు. ఫస్ట్ అయితే దేవుడు కాళ్ళ దగ్గర పెట్టేసిండు, ఎవరికి పోతుందో ఇది ఎవరిదో తెలీదు. కానీ భలే ఉన్నాయి లావెండర్ కలర్, చాలా బాగున్నాయి లోటస్. ఫస్ట్ టైం చూస్తున్నా లావెండర్ కలర్ లోటస్లు. బాగుంది టెంపుల్ కూడా, చాలా పీస్ఫుల్గా ఉంది. గంట సేపు కూర్చున్నా నేను, చాలా అంటే చాలా బాగుంది. ఇది గోవిందజీ టెంపుల్, ఇంఫాల్లో ఉంది, మణిపూర్ స్టేట్. టెంపుల్ అంతా వైట్ మార్బులే అనమాట, మొత్తం వైట్ మార్బుల్తోనే కన్స్ట్రక్షన్ చేసిండ్రు. 1846లో కన్స్ట్రక్షన్ చేసిండ్రంట ఈ టెంపుల్. కాకపోతే దీన్ని 1867 ఎప్పుడో 1867 ఆ టైంలో భూకంపం వచ్చినప్పుడు కొంచెం ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ దీన్ని 2-3 టైమ్స్ రీకన్స్ట్రక్షన్ చేసిండ్రు. టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద మండపంలా ఉంటుంది అనమాట, పెద్ద హాల్. హాల్ నుండి కొంచెం లోపలికి రాగానే ఫస్ట్ శ్రీకృష్ణ రాధలని దర్శనం చేసుకుంటాం. పక్కకే అంటే దేవుళ్ళ సైడ్ నుండి రైట్ సైడ్ ఏమో శ్రీకృష్ణుడు బలరామ విగ్రహాలు ఉంటాయి, లెఫ్ట్ సైడ్లోనేమో శ్రీకృష్ణుడు బలరామ ఇంకా సుభద్రాదేవి ముగ్గురు విగ్రహాలు ఉంటాయి. పూరి జగన్నాథ్ టెంపుల్లో ఎట్లుంటాయో విగ్రహాలు సేమ్ ఇక్కడ కూడా ఈ టెంపుల్లో కూడా లెఫ్ట్ సైడ్ అనమాట శ్రీకృష్ణుడు రాధా విగ్రహాలు ఉన్నాయి కదా, అటు సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ ముగ్గురు ఉంటాయి. బాగుంది టెంపుల్ అయితే, చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉందన్నమాట. కాకపోతే ఈ మణిపూర్ గొడవ ఎప్పుడు సాల్వ్ అవుతుందో ఏమో, అప్పటిదాకా ఈ టెంపుల్లో ఫొటోస్ వీడియోస్ లేవనుకుంటా. కానీ నేను ఏదో తీస్తున్నా, ఇంకా ఇటు సైడ్ గార్డెన్ సైడ్ వచ్చి జర తీస్తున్నా. ఇక్కడ ఒక చిన్న పాండ్ కూడా ఉంది, కాకపోతే ఆ వాటర్ అన్నీ పాకురు వచ్చేసినాయి అనమాట, బాగాలేదు. ఇంకా ఈ గార్డెన్లో అయితే 2 ఆవులు కూడా ఉన్నాయి, ఒక చిన్న దూడపిల్ల కూడా ఉంది. ఇంతసేపు ఉండే చెట్టు వెనకాలన్నావమ్మా, వస్తుంది ఇదిగోండి. చిన్న దూడపిల్ల ఉంది, పెద్ద ఆవు, ఇంకొక ఆవు అక్కడ పడుకుంది. టెంపుల్ అయితే నేను చూపించలేను, జస్ట్ తప్పని ఇట్లా వీడియో తీసిన అనమాట వాళ్ళు చూడనప్పుడు. డీటెయిల్గా అయితే చూపించలేను, చెప్పగలుగుతా అంతే. ఇప్పుడు ఇంకా ఇమా కేతల్ మార్కెట్ వెళ్ళాలి. ఇందాక చెప్పినా కదా అక్కడ మొత్తం లేడీసే ఉంటారనమాట. మార్కెట్ నేను పొద్దున్న నుండి చూస్తూనే ఉన్నా, అందరు లేడీసే ఫుల్. అసలు మార్కెట్లో దొరకని వస్తువు అంటూ ఏముండదు, అన్ని గానం ఉన్నాయి. నేను ఇంత పెద్ద మార్కెట్ దేవుడా, అసలు ఎట్టు నుండి పోయినా మార్కెటే, అంత పెద్ద మార్కెట్. ఫస్ట్ టైం నేను అట్లా చూడడం. అందరు లేడీసే, మళ్ళీ ప్రతి ఒక్కరు లేడీసే. మస్తు అనిపించింది నాకు, క్రేజీ ఉంది. గ్యాప్ కూడా లేదు, ఇంత గ్యాప్ కూడా లేదు, అంత ఫుల్ షాప్స్ నిండిపోయినాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శనిదేవుడు నా నెత్తి మీదకి వెళ్ళి ఎప్పుడు పోతాడో ఏమో తెలియదు, చూడాలి ఇంకా. బాయ్.